ఎస్పెషలీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సజీవ్ బికాస్ ఎక్కడ కూడా మీరు మూవీ చూసినప్పుడు ఎవరో కొత్త డైరెక్టర్ తీశారు అంటే ఎక్స్పీరియన్స్ లేదు అని ఎక్కడ అనిపించదు. హీ వాజ్ వెల్ ప్రిపేర్డ్ సెట్కి వచ్చినప్పుడు కానీ అండ్ చాలా మొండిగా ఉన్నాడు, ఏం చెప్పినా వినేవాడు కాదు. మాకు ఇది కావాలి అంటే అదే ఆ సీన్ యాక్టింగ్ అంతా కూడా చెప్పి క్లియర్గా అన్నీ చేయించుకున్నాడు. సో హిస్ లిటిల్ స్టబర్న్ బట్ అవుట్పుట్ చూసినప్పుడు అర్థమైంది ఇంత మొండిగా ఎందుకున్నాడు అని చెప్పి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ సజీవ్, ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్. బ్రహ్మాజీ గారు, మీరు నన్ను పొగిడినంత నేను పొగడలేను బ్రహ్మాజీ గారు, కానీ మీ మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను మీవి అండ్ కొన్ని సినిమాల్లో మీ కామెడీ నాకు చాలా చాలా ఇష్టం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ వర్క్డ్ విత్ యూ. It was very very good experience working with you and the whole team of Om Shanti andi అంటే ఇప్పుడు ఒక్కొక్కరి పేరు సజీవ్ చెప్పేసారు కాబట్టి సృజన్ చెప్పినట్టు నేను మళ్ళీ మెన్షన్ చేయను. బట్ ఇట్ వాజ్ ఫన్ వర్కింగ్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. Jan 23rd రిలీజ్ అవుతుంది. ట్రైలర్ లాంచ్లో ఇంకా ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఈశాని ఎలాంటి రోల్లో చూడాలి అని ఎదురు చూస్తున్నాము అనుకుంటున్నాము, అలాంటి రోల్ ఇది అని వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో ఎస్, నౌ ఓంకార్ నాయుడు గారు ప్లీజ్. ఏదో నేను డబ్బులు ఇచ్చినట్టే ఉంటుంది సార్. మూర్తి గారు, నన్ను ఈ సినిమాలో ఈషా తంతది, మీరు ఎంజాయ్ చేస్తారు పక్క. అది కాకుండా మేజర్గా ఏంటి అంటే ఒక్కసారి అంటే కొట్టండి సీన్ రీక్రియేషన్. ఓకే, బట్ జెన్యున్ గా నాకు ఇది ఒక ప్యాషనెట్ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ లైఫ్. అంటే ఇప్పుడు బేసిక్ ఒక సినిమా జర్నీ ఎట్లుంటుంది అంటే మనకు ఒక అవకాశం దొరుకుతుంది ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతుంటుంది, కొత్త మనుషులను కలుస్తాం, డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా. సో ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ చేయడానికి. సో నాకు ఆపర్చునిటీ కలిగించిన సృజన్కి అండ్ సజీవ్కి, ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ ఐ వర్క్ విత్, వినోద్ గారు అండ్ ధీరజ్ నేను పొగుడతాను, నేను లైఫ్లో అనుకోలేదు కానీ నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటుంది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు కదా పేరు వస్తుంది ఈషాకి తరుణ్ కానీ, యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయన వచ్చినప్పుడు అందరు విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ అనమాట. చాలా బాగా చేసినారు అందరు కూడా. ఒకటి ఏంటి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెఫినెట్లీ ఒక కామెంట్ అయితే ఉంది, రీమేక్ మళ్ళీ ఎందుకు చూడాలి అన్నది. సో లెట్స్ అడ్రస్ దట్ ఫస్ట్. రీమేక్ అన్నది అది ఆ టాపిక్ నేను మళ్ళీ వస్తా కానీ ఇప్పుడు గోదావరి యాస అన్నది అండ్ ఇంకోటి ఆ కల్చర్ ఏదైతే ఉందో రాజమండ్రిలో పోయి వెన్ వి షార్ట్ మిడ్ సమ్మర్, ఆ ఫుడ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అక్కడ ఉన్న వాతావరణం వాళ్ళు మాట్లాడే తీరు ఏదైతే ఉన్నదో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఇది ఈ సినిమానే రీసెంట్ టైమ్స్లో నేను గ్యారంటీ చెప్తున్నాను. అండ్ అది మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం చాలా మందికి. ఇప్పుడు నేను దానికి ఒకటే ఒక రీజన్ చెప్తున్నాను, వై షుడ్ వి వాచ్ ఇట్ అన్నప్పుడు విజయం సూపరం పౌర్ణిమ ఏదో మలయాళం సినిమా వచ్చింది, మీకు తెలుసో తెలియదు. 100 రోజులు ఆడింది ఆ సినిమా, 100 రోజులు ఆడింది, ఎన్నో అవార్డ్స్ వచ్చింది. అక్కడ మలయాళం ప్రెస్ కానీ ఆడియన్స్ కానీ చాలా ఆదరించినారు ఆ సినిమాని. అది పెళ్లి చూపులు రీమేక్. సో ఒకటే చెప్తున్నా, ఇట్ డస్ నాట్ మ్యాటర్. దీంట్లో ఆనెస్టీ మీకు కనిపిస్తుంది, కనిపించకుంటే చూడకండి, నలుగురికి చెప్పండి చూడొద్దని చెప్పేసి, అంతే. అంతకంటే ఏం చేస్తాం. కొత్త టెక్నీషియన్స్ వచ్చినారు, వి వాంటెడ్ టు టేక్ అ రిస్క్. దీంట్లో జెన్యున్ గా ఎవరికి దే కేమ్ అవుట్ ఆఫ్ లవ్. ఆ సినిమా అంటే ఇష్టము, ఈ క్యారెక్టర్ చేయాలని ఒక ప్యాషన్, అంత తప్పితే ఎటువంటి వేరే ఆలోచన లేకుండా. సృజన్కి కావాలంటే వేరే ఎవరో హీరో డేట్స్ తీసుకొని ఏదో ఒకటి చేయొచ్చు ప్రాఫిటబుల్గా, అంటే ఆన్ ద టేబుల్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుతున్నా. కానీ ఇంత రిస్క్ చేయడంలో ఎందుకు ఏముంది అంటే అది సినిమా చూసిన తర్వాత మీకు తప్పకుండా తెలుస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఇట్స్ ఫుల్ ఆఫ్ హార్ట్. సో తప్పు జరిగే సమస్య లేదని నేను అనుకుంటున్నా. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. మళ్ళీ ట్రైలర్ లాంచ్ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదిక ఏదైనా ఈఎన్ని ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యి ఓం శాంతి అనుకోవాలి అని అంటే మీరు అప్డేట్ ఇవ్వాల్సిందే, వాళ్ళని శాంతింపజేయాల్సిందే. చేస్తున్నాము, తీస్తున్నాము. మీరు ఫస్ట్ డే కానీ రాకపోతే అప్పుడు